రండి వీరభద్రరావు గారు. ఏంటి బాగున్నావా? రండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. ఏంటి విభూతి చాలా దిట్టంగా ఉంది? శివాలయానికి వెళ్ళొచ్చాను. ఇదిగో ప్రసాదం. ఇవ్వండి. రండి అయ్యగారు. అయ్యగారికి ఇప్పుడే తెల్లారినట్టుంది. నిన్ను కత్తెరితో పొడి చేయాలరా. ఊరుకోవయ్యా చిన్నపిల్లాన్ని పట్టుకుని. ఏంటంటే చిన్నపిల్లడా వాడు? అవును, ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ ఏమిటి గుడి? జ్ఞానస్తుడికి ఏమిట్రా వారాలు అవిను. ఏదోలే వెళ్ళాలనిపించింది, వెళ్ళి వచ్చాను. ఏమిటి అగరత్తుల వాసన గుమ్మలాడిపోతుంది? దరిద్రం అనుభవిస్తున్నా దాన్ని నుదుటం రాసు తిరగలమా చెప్పండి? అదేలాగా. బాగా వ్యాపారం జరుగుతోందో లేదో కొట్టు తెరుచుకుని కూర్చోక తప్పదు కదా. ఏంటే నువ్వు మాట్లాడేది? ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటావు. మనిషి అన్నాక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని వస్తేనే పైకి వస్తారా. కష్టాలు నీకు ఒక్కడికే కాదు, అందరికీ వస్తాయిరా. చాలా బాగా చెప్పారులేండి. వేపకాయల కోసం కాకులు రావచ్చేమో గాని నా కోసం ఎవరూ రావట్లేదు, ఒక కప్పులోళ్ళు తప్ప. మాట్లాడకుండా నా కొట్టుని మా పేటకే మార్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? కొట్టు మార్చేస్తావా? ఒరే కాళిదాసు, కన్ను కొడితే రానటువంటి అమ్మాయి చెయ్యి పెట్టి లాగితే మాత్రం వస్తుందట్రా. అరే చెప్పరా, ఏమిట్రా అలా భ్రమించిపోయి చూస్తున్నావు? అదే కన్ను కొడితే రాని అమ్మాయి చెయ్యి పట్టుకు లాగితే మాత్రం వస్తుందా? ఆగవయ్యా, నీకేం పని చెప్పాను? ఏమయ్యా, నీకు చెప్పిన పని చేయడం తెలీదా? ఈ విభూది మీ వారు నాకు ఇచ్చారండి. వీరభద్రరావు గారు ఇదిగో తీసుకోండి. విభూదా లోపల పెట్టు, నేను వచ్చి చెప్తాను. సరోజ, ఇలా రమ్మంటుంటే. మిమ్మల్ని ఎవరెక్కడికి రమ్మన్నారు? ఎన్నాడని రహస్యంగా కలవమంటావు? సరే తొందరగా. ఏంటి? మీ స్కూల్ స్ట్రైక్ కదా? అవును. అది తెలిసే టికెట్లు కొన్నాను, రా సినిమా కన్నా. ఏంటి సినిమాకా? వేళకోళంగా ఉందా? నీకు నా మీద నమ్మకమే లేదు. అనుక్షణం అనుమానించే నిన్ను ఎలా ప్రేమించను? ఓహో, మీతో సినిమా పార్క్ అని తిరిగితేనే నమ్మకం ఉన్నట్టు అర్థమా? నిజంగానే నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో సినిమాకి రాగలవా? లేదంటే ఆపై నీ ఇష్టం. ఇలా చూడండి. చూడమంటుంటే ఈ ఒక్కసారికి మాత్రమే. ఓకే కమాన్. ఆహా, నేను మా ఇంటికి వెళ్ళి అమ్మతో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పొస్తాను. సరే, నువ్వు తిన్నగా శ్రీదేవి థియేటర్కి వచ్చాయి. ఓకే. రెండు మూర్లు పూలివ్వండి. ఇదిగోనమ్మా.
సరోజ, ఇలా ఏడుస్తూ ఉండడం వల్ల ఈ సమస్య తీరేది కాదు. లోపలికి రా, మాట్లాడి ఏదో నిర్ణయం తీసుకుందాం. ఈ పరిస్థితిలో నీ బాధని, నీ ఆవేదన్ని నేను బాగా అర్థం చేసుకోగలను. కానీ నన్ను అర్థం చేసుకోవడానికి నీకు వయసు చాలదు, అనుభవం చాలదు. అయినా నేను చెప్పాల్సింది చెప్తాను. నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు పాపం పిల్లలతో ఉందని నా మీద జాలిపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకని ఇలా నడుచుకోవాలా? ఎంతకంటే కాస్త విషం తాగి చచ్చిపోయి ఉండొచ్చుగా. ముమ్మాటికి నిజమే. పిరికి వాళ్ళు తప్పక ఆ నిర్ణయానికి వస్తారు. ఇదిగో, ఆ రోజు నేను ఆ నిర్ణయంతోనే ఇది కొనుక్కొచ్చాను. కానీ అన్నం పెట్టిన ఈ చేతులతోనే మీకు విషం పెట్టడానికి నాకు మనసు రాలేదే. దీనికి మనసు రాలేదంటున్నావే? అంతకంటే నీచమైనది ఇప్పుడు నువ్వు చేసిన పని. దీనికి మాత్రం నీకెలా మనసు వచ్చింది? న్యాయమైన ప్రశ్నేనే. ఇది తలుచుకుంటే నీకన్నా ఎక్కువగా నేనే సిగ్గుపడుతున్నాను. కానీ అప్పుడున్న పరిస్థితిని కొంచెం ఆలోచించు. ఒక్కొక్క పిల్లని నేను పెంచేటప్పుడు ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి, ఒకళ్ళు లాయర్ అవ్వాలి, ఒకళ్ళు ఇంజనీర్ అవ్వాలి, ఒకళ్ళు కలెక్టర్ అవ్వాలి అని ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసా? కానీ మీ నాన్న చేతకాని వాళ్ళ భయపడి పారిపోయాడు. ఆ సమయంలో చావాలి అన్న కసి కన్నా మిమ్మల్ని పెంచి పెద్ద చేయాలన్న కసి నాకు ఎక్కువగా ఉండేది. నేను పరువుగా బతకాలని మిషన్ కుట్టడం మొదలుపెట్టాను. బట్టలు ఇవ్వడానికి వచ్చిన ఆ కొట్టతను ఎన్నోసార్లు మన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. అలా ఏర్పడ్డ పరిచయమే. కానీ ఇప్పుడంతా చెప్పి ప్రయోజనం లేదు. ఇదంతా నువ్వు అర్థం చేసుకోగలిగితే బాగా చదువు. లేదా ఇప్పుడు కూడా ఇది తప్ప వేరే దారి లేదు. అర్థం చేసుకోగల వయసు నీకుంది. నువ్వే నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. రేపు గురువారమే కదండి? అవును టైలర్. గురు అనుగ్రహం కావాలంటే గురువారం చాలా మంచిది. ఆ గురువారం నాడు సింగర్ మిషన్ కొనిపెట్టారు అంటే ఈ కాళిదాసు జీవిత చరిత్రలో చిరస్థాయిగా చిరకాలం మీ పేరు ఉంటుందంతే. ఓ 10 రోజులు ఆగండి టైలర్, తప్పకుండా కొనిస్తాను. ఓయ్ ఇలా రా, ఈ బాటిల్ ఇచ్చేయి. మిగతా చిల్లర ఎక్కడరా? ఇవి ఇచ్చిన తర్వాతే మిగిలిన చిల్లరిస్తారు. ఏదో చాలా రోజుల తర్వాత మా ఆవిడ దోశలేస్తానంది. దాంట్లో చట్నీకి కొబ్బరికాయ శనగపప్పు కొని ఇచ్చేసి రారా. ఎదురింటి అమ్మాయి ఈ మధ్యన కనిపించట్లేదేంటి? అదే కదా నాకు ఎందుకు అర్థం కాలేదు. నూతిలో వేసిన రాయిలాగా ఎవరూ తిరిగి రావట్లేదేంటి? కొంచెం ఉండండి, అక్కడ గుంటడున్నాడు, వాణ్ణి అడుగుదాం. ఒరే బాబు,
ఇలా రా నాన్న. నా బుజ్జి కదూ, నా చిన్నారి కదూ, రారా రారా బాబు, రా నాన్న. నా బుజ్జి కదూ, రా నాన్న. దా దా. ఏంటి? భోంచేసావా నాన్న? నువ్వు తినే ఉంటావులే, నీ పొట్ట చూస్తేనే తెలుస్తోంది. నా చిట్టి తండ్రి, అమ్మ బట్టలు కుడుతుందా నాన్న? లేదు, మా అక్కకి మా అమ్మకి ఎందుకో గొడవ. మా అక్క ఇంకెప్పుడు అమ్మని బట్టలు కుట్టద్దని చెప్పింది. మా అక్క ఇకపైన స్కూల్కి వెళ్ళనని చెప్పింది. ఇప్పుడు పనిలోకి వెళ్ళింది. ఏంటి పెద్దవాళ్ళలాగా చీర కట్టుకున్నావు? ఇంట్లో ఏంటి గొడవ? స్కూల్కి వెళ్ళడం అనేసి ఉద్యోగానికి వెళుతున్నావట? ఇకపై దయచేసి మీరు నన్ను చూడ్డానికి రాకండి. మరైతే ఇదే నీ తుది నిర్ణయమా? ఇది మా అమ్మాయి నిర్ణయం, దానికి కట్టుపడాల్సిన పరిస్థితి. ఏదైనా బాగా ఆలోచించి చెప్పు పార్వతి. చుట్టుపక్కల వారి కోసం పేరుకో కుట్టు మిషన్ పెట్టి 7-8 సంవత్సరాలుగా నీ కుటుంబానికి ఒక ఆదాయం కల్పిస్తున్నాను. సడన్ గా రావద్దని చెప్తున్నావు. నీ కూతురు సంపాదించే 100 రూపాయలే ఈ కుటుంబానికి సరిపోతుందనుకుంటున్నావా? సరిపెట్టుకుందామనే నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయి వచ్చే టైం అయింది, దయచేసి. బయలుదేరతాను. వెళ్ళటానికి ముందు నా మనసులో ఉన్నది చెప్తాను. నువ్వు నాతో కలిసి ఉండాలన్నది నీ అనుభవంతో తీసుకున్న నిర్ణయం. నన్ను రావద్దని నీ కూతురు చెప్పడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం. ఈ ఊరు ప్రజల గురించి నీ కూతురు అర్థం చేసుకునేంత అనుభవం రావాలి అంటే చాలా కాలం పడుతుంది. అంతవరకు ఈ కుటుంబం గట్టెక్కాలి అంటే విధి చేతిలోనే ఉంది. వస్తాను. ఈ ఇంటికి వస్తేనే నేను సహాయం చేస్తాను అనుకోవద్దు. వీధిలో నుంచి కూడా సహాయం చేయడానికి సిద్ధమే. అవసరమైతే సంకోచించకుండా కబురు చేయి. ఏంటయ్యా శబ్దం? పిల్లల్ని నిద్రపోతా ఏంది? ఏం లేదు, బండి రిపేర్ అయింది. అది ఏంటయ్యా రిపేరు? ఏమయ్యా, ఆవిడ చెప్పింది నీకు చెవులు వినిపించట్లేదా? ఎందుకయ్యా ఇక్కడే గుర్రు గుర్రు మనం ప్రాణాలు తీస్తావు? వెళ్ళవయ్యా, వెళ్ళే. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అబ్బాయి ఇంటికా అమ్మాయి ఇంటికి? అవును, 3 రోజులుగా కాలేజీకి వెళ్లేదంట. ఎప్పుడు చూసినా టైలర్ కొట్టులోనే కూర్చొని ఉంటున్నావంట. ఆ కొట్టుకు ఎదిరింట్లో ఉన్న అమ్మాయితో షికార్లు కొడుతున్నావా? ఇదంతా నిజమేనా? అలాంటిదేం లేదు, ఎవరో కావాలని మీతో అలా చెప్పుంటారు. మిగతా వాడు చెప్పింది అలా ఉంచు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రియకి నీకు వివాహం చేయాలని నేనెప్పుడో నిర్ణయించాను. నా మాట కాదని ఇంకొకరితో తిరిగావంటే మున్ముందు చాలా కష్టపడతావు. జాగ్రత్త.
హలో, రండి సార్, కూర్చోండి. ఈరోజు కాలేజ్ లీవా సార్? నేనే వెళ్ళలేదు. ఒంట్లో ఏమన్నా బాలేదా? మనసు బాగోలేదు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. టైలర్ కొట్టు ఎదురుగుండా సరోజ అని ఒక అమ్మాయిని కదా, ఆ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారు? మీకు ఈ విషయం ఇంతకు ముందే తెలుసా? దయచేసి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి. నేను అదే నిర్ణయించుకున్నాను. కానీ ఆ అమ్మాయి నాతో మాట్లాడడం లేదే. నేను కావాలంటే ఏం జరిగిందో కనుక్కొని చెప్తాను. అంత లోపల తొందరపడి ఒక్క నిమిషం ఇలా రా సరోజ. చెప్పేది వినండి. ఎంత పొగరుంటే నాతో అలా మాట్లాడతాడు? నువ్వేమైనా దేశోద్ధారకుడని ఉద్దేశమా? ఆరు నూరైనా నేను నా నిర్ణయం మార్చుకోను. ప్రియకు నాకు పెళ్లి జరగడం అన్నది అసాధ్యం. నేను ఆ సరోజని పెళ్లి చేసుకుంటాను. నేను చెప్తూనే ఉన్నాను, మళ్ళీ అదే పాటు పడతాను. రేయ్, ఇత్తడి బాబిన్స్ కనిపించట్లేదు, ఏమైపోయినట్టు? ఈ సొరుగులోనూ కనిపించట్లేదు, ఉన్నవి రెండే రెండు, ఏమైపోయినట్టు? ఎవరు దొంగిలించారో ఏమిటో తెలియట్లేదు, చెప్పరా? ఒకే ఒకటి లాగిచ్చానుకో పక్క రోడ్లోకి వెళ్ళి పడతావు. అది దొరకదయ్యా. అది ఎలా దొరుకుతుంది? ఆకులు నాకేవాడు దగ్గర మూతులు నాకేవాడని ఉన్న రెండు బాబిన్స్ ఎవరో దొంగిలించేశారు. ఒరేయ్, నువ్వు కొట్టొద్దులు ఎక్కడ పోయారా? నువ్వు మాట్లాడవరా? ఎంతమంది కుటుంబాలు నాశనం చేయాలనుకుంటున్నావో? ఎత్తడు సామాని ఖర్జూరపళ్ళు, ఎత్తడు సామాని ఖర్జూరపళ్ళు, ఎత్తడు సామాని ఖర్జూరపళ్ళు. ఒరేయ్, మూర్ఖత్వంగా కొట్టు నీ మీద వదిలేసి వెళ్ళిపోతే ఏమొద్ది? పిల్లి గుడ్డిదైతే ఎలాగ తోకాడిస్తే ఎక్కిరించిందంట. ఏమయ్యా, ఏమిటది? నీ అరుపులు రోడ్లంతా వినిపిస్తున్నాయి. కోపం తారస్థాయికి వెళ్ళిందా? ఎల్లకేమవుద్దండి? కంచే చేను మేసిందన్న సామెతలాగా కొట్టి ఇడి మీద వదిలేసి వెళ్ళిపోతే నా గతి ఏమవుతుంది? రాజా ఇంటి బిడ్డ 5-6 ఖర్జూర పళ్ళు వాడి దగ్గర పెట్టుకుని చక్కగా తింటున్నాడు కదరా. ఏంటేంటి ఖర్జూరం పళ్ళు తింటున్నాడా? ఎరా రే, నా ఇత్తడి బాబిని సమ్మేశాగా నువ్వు ఈ ఖర్జూర పళ్ళు కొనుక్కున్నావు. నువ్వు మాట్లాడు, నీవు ఎలా మాట్లాడుతావు? నోటి నిండా పళ్ళు ఉంటేనే నిన్ను. ఇన్ని ఖర్జూర పళ్ళు కొన్నావురా? గురువుకే పంగనామాలు పెట్టే ముఖమోడా, నిన్నేం చేసినా తప్పు లేదురా. కొట్టాలరా నిన్ను, ఎత్తి కొదయా. అరే వదిలేవయ్యా, చిన్నపిల్లాన్ని పట్టుకుని. ఏం చిన్నపిల్లడండి? ఏమయ్యా, బుద్ధి లేని మనిషే, నువ్వే మొత్తం లాగేస్తున్నావు. నాకు రెండు పెట్టవా? ఎంగిల్ చేసేసానే. ఎంగిల్ చేసావురా, ఇలాగయ్యే. సరోజ, ఇప్పటి వరకు సుందరమూర్తి గురించి నీ దగ్గర ఎన్నోసార్లు మాట్లాడాను. కానీ నువ్వేం సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నావు. ఈ రోజు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ రోజుకి ఆయన ఇల్లు వదిలిపెట్టి వచ్చి 10 రోజులే. ఇప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా నా బట్టలు వేసుకుంటా. దయచేసి మీరు ఆయన్ని ఇంటికి వెళ్ళమని చెప్పండి. ఇప్పుడు అలా కుదరదు. ఇంట్లో ఆయన అత్తకూతుని పెళ్లి చేసుకోమని ఆయన్ని బలవంత పెట్టారు. ఆయన కాదని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అన్నిటికీ కారణం నువ్వే సరోజ. నిన్న ఆయన ప్రాణ సమానంగా ప్రేమించడం వల్లే ఇవన్నీ జరిగాయి. నువ్వింకా కూడా మౌనంగా ఉంటే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు.
రే రే వద్దురా, నువ్వు చేసే పనులు మితిమీరిపోతున్నాయి. మళ్ళీ నువ్వు ఈ కొట్టుకు వస్తావు కదా, మర్యాదగా దాన్ని కింద పాడి. వద్దు పోరా. పెద్దలు ఊరికే చెప్పారంట్రా సామెతని. మతానికి ఎదిరేకం మంచానికి అడ్డము అని ఊరికే చెప్పారంట్రా పెద్దలు సామెతని. నేను నీకు ఈ రోజు చెబుతున్నాను, నువ్వు తిండికి లాటరీ కొట్టి వీధి వీధి ఎంగిలాకులు ఎత్తుకోకపోతే నా పేరు కాళిదాసు కాదురా, కాళిదాసు కాదంటే. గుడ్డి కంటే మెల్ల ఎంత పర్వాలేదు. నిన్నే 4 పీకులు పీకానంటే ఆగరా ఆగరా. ఇలా చూడు సరోజ, జీవితంతో ఏడ్చినా నీ బాధ తీరేది కాదు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? మీ సంతోషం కోసమే చెప్తున్నాను. నీ కష్టాన్ని పంచుకోవడమే నాకు సంతోషం. దయచేసి వెళ్ళమని మాత్రం అనుకో. జీవితాంతం మనిద్దరం కలిసి ఉందాం, లేదంటే మనిద్దరం కలిసే చచ్చిపోదాం. సరోజా, ఒకటి ఆయన వెళ్ళిపోమని చెప్పు, లేదా ఇద్దరు లోపలికొచ్చి మాట్లాడుకోండి. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. మీ ఇంట్లోకి వెళదాం రా. వైకుంఠ ద్వారం తెరిచేశాను. ఈ రోజు ఎవడొచ్చి టీ ఇప్పిస్తాడో, లేకపోతే నేనే వాడికి ఇప్పించాల్సి వస్తుందో. నో, ఈ రోజు ఈ కన్సర్న్ ఇంత పెద్దదవడానికి కారణం మీరు ఇచ్చిన ఆర్డరే సార్. వీ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ దట్. లోపలికి రావచ్చా అండి? ఎస్ సార్, నైలాన్ మెటీరియల్స్ పిగ్మెంట్ అయిపోయిందని మేస్త్రి మీతో చెప్పమన్నారు. ఈ రోజు సాయంత్రం వస్తాయని చెప్పమ్మా. అలాగే సార్.
ఎవరన్నా రమ్మంటున్నారు? ఏమమ్మా మీ ఇద్దరిని అయ్యగారు పైకి రమ్మన్నారు. ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే, ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే, ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే, ఆదరణే కోరుతూ ఎంతగా వెతికినా ఎదురయ్యే శోకమే ఎన్నటికీ తీరే మారును. ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే. కలతలే తీరేదెప్పుడో, కన్నీళ్లు కరిగేదెప్పుడో, జీవితాంతం కష్టాలు ఎదురాయే. కలతలే తీరేదెప్పుడో, కన్నీళ్లు కరిగేదెప్పుడో, జీవితాంతం కష్టాలు ఎదురాయే. ప్రతి క్షణం పోరాటం సాగు ఈ జీవితం, దేవుడే అండగా ఉండి కదారే చూపడా. ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే, మనిషిలో ద్వేషమే బాగుగా రెచ్చలే, ఆకలే శోకమై పేదరికమే పెరిగలే. ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే, ఆదరణే కోరుతూ ఎంతగా వెతికినా ఎదురయ్యే శోకమే ఎన్నటికీ తీరే మారును. ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే.
ఏమండి ధర్మం చేయడానికి ఓ అదుపు లేదా? దాన ధర్మాలే మనల్ని కాపాడతాయన్న విషయం తెలీదా? తనకు మలిన ధర్మం లేదని నాకు తెలుసు. రేపు మనకంటూ ఒక కష్టం వస్తే ఎవరిస్తారు? అప్పుడు చూసుకుందాం. ప్లేట్ వాళ్ళకి అడుగుతారులే, నీకెందుకు కష్టం? అయ్యయ్యో ఇన్ని ఆర్డర్ చేసి అలాగే వేస్ట్ చేస్తారే. ఆకలిసి తింటే పర్వాలేదు, నేను టేస్ట్ కోసమేగా తినేది, అంతే తినగలను. ఇది తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో మా ఇంట్లో ఒక వారానికి రేషన్ కి ఖర్చు పెట్టే డబ్బులు అది టిప్స్ గా ఇచ్చేసారే. పోతే పోనీ వాడొక వారం తృప్తిగా తింటాడు కదా. నువ్వు ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదా? ఏమైంది? ఇలా చూడు, నీకేమైనా పిచ్చా? పెళ్లికి ముందు ముట్టుకోడకుండా తప్పని నాకు దూరంగా ఉండేదానివి, నువ్వు ఇలాంటి పని చేస్తున్నావా? ఇప్పుడు దాని గురించి మాట్లాడకండి. ఇలా చూడు, మనం ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు ఇలా ప్రవర్తించచ్చా? చెప్పు. నా ఆశ కోసం కాదండి, మీరు ఆకలికి తట్టుకోలేక చెంబుడు చెంబుడు నీళ్లు తాగుతున్నారే, అది నేను తట్టుకోలేకపోతున్నానండి. నా కోసం మీరు అన్ని సుఖాల్ని వదులుకుని వచ్చేశారు, కానీ నేను మీకు ఈ సుఖాన్ని తప్ప ఇంక ఏమీ ఇవ్వలేనండి. అందువల్ల మీరు ఒక్క 5 నిమిషాలు సంతోషం పొందగలిగితే అది నాకు ఎంతో తృప్తిగా ఉంటుందండి. ఇలా చూడు, మనకిప్పుడు అంత పెద్ద కష్టాలేం వచ్చేలేదు. అతి త్వరలోనే మనం మంచి స్థితికి వచ్చి ఈ ఊరంతా తెలిసేలా పెళ్లి చేసుకున్నాం. మన జీవితం తప్పకుండా సంతోషంగా ఉంటుంది. నువ్వేం దిగులు పడకు. వెళ్ళి పడుకో. ఏంటమ్మా డబ్బులు తిరిగి తీసుకొచ్చేసావు? నోట్స్ టెక్స్ట్ బుక్స్ అన్ని కొనేసావా? నోట్స్ అన్ని తీసుకున్నాను. మ్యాథ్స్ సైన్స్ ఇప్పుడు స్టాక్ లేవట, వచ్చిన తర్వాత అడిగి తీసుకుంటాను. అవును, మీ అక్కకి మూర్తికి ఇద్దరికి ఇంకా పని దొరకలేదా? లేదండి, నేను వెళ్ళొస్తాను. ఏమ్మా, సూపర్ మార్కెట్లో ఏదో పనుందని మీ అక్కయ్య చెప్పిందే, అది దొరకలేదా? 2000 డిపాజిట్ కడితేనే ఆ ఉద్యోగం మా అక్కకు వస్తుందట. కానీ ఇప్పుడు మా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో ఆ 2000కి మేము ఎక్కడికి వెళ్ళాం?
నా బుజ్జి కదూ దా. రారా నాన్న. వెళ్ళు వెళ్ళి మన పని మొదలెట్టు. నేను టీ తాగాలి. టీ తాగాలి. టీ అంతా నా కర్మరా బాబు. వెళ్ళి టీ తాగిరా. ఓయ్ ఏడ్రా అలా చూస్తావు? 15 పైసలేగా టీ. ఓ నువ్వు పొగ్గొట్టం మాస్టర్ కదా. ఇందా అక్కడే చాటుగా వెళ్ళి లాగించి వచ్చాయి. ఇక్కడికి వచ్చి నా మొహం మీద ఊదకు. ఏమయ్యా టైలరు, కొంచెం కూడా సిగ్గులేదా నీకు? ఆ రోజు నీ ముఖం మీద గుప్పు గుప్పని పొగుతాడు కదా, తిరిగి మళ్ళీ వాడిని తీసుకొచ్చి పనిలో పెట్టినావేంటి? అవును, అదంతా చూస్తే కుదురుద్దా? ఏదో దెబ్బ తగిలిందని కాల్నే తీసేస్తామా చెప్పండి? ఇంకొకరిని తీసుకొచ్చాడికి పని నేర్పించడం అంటే ఇదంతా జరిగే పని అండి? మన పని జరగాలంటే గాడిది కాళ్ళైనా పట్టుకోవాలని. మరి రావయ్యా ఆనంద్. ఒక బీడీ ఇవ్వటేలేదు. బీడీ ఏంటో పరిస్థితి క్షీణించిపోయినట్టుంది. ఓ 4-5 జేబులు ఎట్టుకో. ఏమయ్యా టైలరు, పొంగల్ వస్తుంది కదా, గాజుతో షోకేస్ చేయించు. చూడ్డానికి బాగుంటేనే కదా నలుగురు కస్టమర్స్ వస్తారు. నిజమే, నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది. కొట్టు షో చేస్తే బాగానే ఉంటది. ఏం చేయాలని అదృష్టం ఒకటి ఉండాలి కదయ్యా. ఉదయాన్నే 2000 రూపాయలకు ఒక ఆఫర్ కూడా వచ్చింది. నేను పెళ్ళైనోడు కదా అంచేత నాకు ఆ ఛాన్స్ చేయి జారిపోయింది. అదేంటి 2000 రూపాయలకి ఆఫరు? కొత్తగా ఉంది. ముద్దు, స్టేట్ బ్యాంక్ పక్కన అహ్మద్ అని ఓ బాయ్ టీ కొట్టు పెట్టాడు కదా, అతనికి ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళయి 1 సంవత్సరం అయిపోయింది. భర్త చనిపోయాడు. సంకలో ఓ సంటి పిల్లోడు. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటే ఆళ్ళకు 2000 రూపాయలు ఇస్తానంటున్నాడు. పెళ్లి కాని వాడు ఎవడైనా ఉంటే ఆడికి లాటరీ తగిలినట్టే. పెళ్లి కాని వాళ్ళలో ఎవరంత గొప్ప మనసు ఉన్నోళ్ళు ఉంటారు? అది ఈ రోజుల్లో. ఎందుకు ఇస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. 2000 రూపాయలు పోయాయండి. 2000 రూపాయలా? నీకెక్కడవి? డిపాజిట్ కట్టడం కోసం ఆనంద్ ఇచ్చారు. ఆనంద్ ఇచ్చారా? ఆయనకి 2000 రూపాయలు ఎలా వచ్చాయి? దాన్ని మెడపట్టి గెట్టేయడానిక లేక రైల్లో నుంచి తోసేయడానిక? నాకన్నీ తెలుసురా. నువ్వు డబ్బు కాసుపడేవాడివిరా. అలాగే చేస్తావురా, అలాగే చేస్తావు. ఒరే, నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిరా, నీ చేత తాడు కట్టించుకుంది. ఒరే, నిన్ను కన్న పాపానికి దీన్ని నేను పోషిస్తానురా, నేను పోషిస్తాను. ఇలా చూడరా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక పైన నీ మొహం నాకు చూపించనే కూడదు. నువ్వు నా కొడుకువే కాదు. నువ్వు రామా, రా. లేవయ్యా, ఎందుకయ్యా ఏడుస్తావు? అంతా మన తలరాతయ్యా. ఇలా చూడయ్యా, ఇక మీద వాడు మన గుమ్మం తొక్కడానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పార్వతి, బాబుకి జ్వరం అంట కదా, టైలర్ చెప్తేనే విషయం తెలిసింది. చేతిలో డబ్బు లేకపోతే నా కబురు చేయొచ్చు కదా. ఇదిగో త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. నేను ఇంటికి రావడం వెళ్ళటం గురించి ఈ టైంలో ఎవరూ ఆలోచించద్దు. ముందు పిల్లాడి ప్రాణం కాపాడే మార్గం చూడండి. తీసుకో పార్వతి. ఇలా చూడు సరోజ, నీ వయసుకి నేను నీతో మాట్లాడుకోవడం విషయాలన్నీ మాట్లాడించుకో. ముందు డబ్బు తీసుకో. మీరు వెళ్ళొచ్చు. నీ పట్టుదల వల్ల అన్యాయంగా ఒక పసివాడు బలైపోతాడు. అది జ్ఞాపకం ఉంచుకో. మీరు వెళ్ళొచ్చని ఇందాకే చెప్పాను. ఇప్పుడు నేను మౌనంగా వెళ్ళిపోతాను, కానీ మళ్ళీ మీరే నన్ను పిలవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు నేను మాట్లాడతాను. ఆ రోజు మీరందరూ మౌనంగా ఉండాల్సి వస్తుంది. వస్తాను. బాబు,
బాబు చూడు నాన్న, బాబు ఇలా చూడు, అక్కడ చూడు నాన్న. నాకు చాలా భయం వేస్తుందక్క. ఆయన ఖచ్చితంగా డబ్బు తీసుకొస్తారు. రాగానే మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఏంట్రా అందరూ కూర్చొని ఏడుస్తున్నారు. ఏంట్రా ఎవరు ఏడుస్తున్నారంటాడు? ఎందుకని ఏడుస్తున్నారు? ఎదిరింటి పార్వతమ్మ గారు లేరు? వాళ్ళ అబ్బాయి బొద్దుగా బాబు అని మన కొట్టుకొస్తూ ఉంటాడే, ఆ అబ్బాయి నిన్న పోయాడు. పారిపోయాడా? ఎంత డబ్బు తీసుకుపోయాడు? ఓయ్ చనిపోయాడయ్యా. చనిపోయాడా? ఏమంటున్నావురా? ఏం చెప్పమంటావు? భర్త పోయిన తర్వాత ఆ బట్టలు కొట్టాయిన దయవల్ల చల్లగా బతికేవాళ్ళు. ఇప్పుడు ఆయన కూడా చేతులు ఎత్తేశాడు. పాపం ఆ కుర్రాడు ఫస్ట్ నుండే చనిపోయాడు. అవును, నాయుడు గారు కొడుకు ఒకడు వీళ్ళింట్లో వచ్చి పడుకునేవాడు కదా, వాడు ఇంకా ఇక్కడ ఉంటున్నాడా? మరి శనేశ్వరులా ఈళ్ళకే దాపురించాడు. నేననుకోవడం ఏంటంటే ఆడి వీళ్ళ ఇంట్లోకి వచ్చాక వాళ్ళకి గతి పట్టింది అనుకుంటున్నాను. నీ చెల్లికి ఏమైందో తెలియట్లేదు. అమ్మగారు లోపలికి తీసుకెళ్లారు. ఏమిటో చూసిరా. అమ్మా, చెల్లికేమైంది? శుభకార్యం అశుభకార్యం మన ఇంట్లో ఒకేసారి జరుగుతున్నాయి. అమ్మా, మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే చెబుతారు. నేను పిల్లలు గలవాడిని, నాకు కష్టాలు నష్టాలు అన్నీ తెలుసమ్మా. అందుకే 5-6 నెలలు మీరు ఇవ్వకపోయినా కూడా నేను ఆగానమ్మా. దయచేసి ఒక్కసారికి. అదేం వద్దమ్మా, నేను ఆల్రెడీ నిన్న ఒకళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పాను. సాయంత్రం లోపల మీరు ఖాళీ చేస్తే మీకు మంచిది, నాకు మంచిది. ఒక వృత్తి చేసేటప్పుడు న్యాయం, ధర్మం, నీతి ఇవన్నీ ఉండాలరా. ఒరేయ్, చేసే వృత్తే దైవం అని పెద్దలు ఎందుకన్నారా? అవన్నీ నీకు తెలిస్తే నువ్వెందుకు ఏదో పని చేస్తావు? మాట్లాడరా, నోరు తెరిచి మాట్లాడరా మందమతోడా. 25 సంవత్సరాలుగా నేను ఈ కొట్టు పెట్టి నిలదొక్కున్నానంటే ఎలాగనుకుంటున్నావు? నేను చేసే వృత్తిలో నీతి, న్యాయం, ధర్మం, నిజాయితీ ఇవన్నీ ఉండబట్టే కదా. మర్యాదగా చెప్తున్నాను, రాత్రిలోగా కుట్టుకూలి గుడ్డ ముక్కకి డబ్బు ఇచ్చి పంపించాలి, లేదా నోరు మూసుకోవయ్యా. నువ్వొక మనిషివా? ఒక వృత్తి చేస్తే న్యాయం, ధర్మం, నీతి ఉండదటయ్యా నీకు. 20 సంవత్సరాలుగా నువ్వు ఒక పెద్ద టైలర్ అంటూ కొట్టు కూడా పెట్టుకున్నావు. ముంగి మొక్క వేసుకుని అలా చూస్తున్నావేంటి? మాట్లాడవయ్యా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? గుడ్ల గోపలాగా ఎలా చూస్తున్నాడో చూడు. జాకెట్లు కుడతాడట, జాకెట్లు. వీడొక టైలరు, వీడికొక కొట్టు. రామ్మూర్తి, ఇప్పుడు నీకు సమ్మగా ఉంటది కదరా. సంతోషం పొంగిపోద్దే. నవ్వుకో, నవ్వుకోరా. నీకు కాలక్షేపం కావాలి కదా, ఆ పక్కకెళ్ళి నవ్వుకుని వచ్చేసేయి.
పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా, తిను. వద్దురా, తినక్క. అక్కకి అమ్మకు కూడా ఇవ్వరా. అమ్మ తినమ్మా. అక్క నువ్వు తిను. రొట్టె కొనడానికి నీకెక్కడివిరా డబ్బులు? సైకిల్ కొట్లో పొద్దుటి నుంచి గాలి కొట్టాను, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, దాంతో కొన్నాను. తినక్క. ఇదిగో కొంచెమైనా తినమ్మా. అమ్మా తినమ్మా. వద్దు బాబు, నువ్వు తిను. ఎవ్వరూ తిన్నంటున్నారు, నేను మాత్రం ఎలా తిన్నమ్మా? తినమ్మా. అమ్మా తినమ్మా. అమ్మా. రేయ్ ఇట్రారా, రారా. ఈ బ్రెడ్ ఎక్కడిది? సమాధానం చెప్పరా. డబ్బులు ఇచ్చి కొన్నాను. నిజంగా డబ్బులు ఇచ్చే కొన్నావా? సైకిల్ కొట్లో డబ్బులు దొంగిలించావు కదా, చెప్పరా, నిజం చెప్పు. చెప్పు. ఇంకెప్పుడు చేయగలరా? చేయనని చెప్పు, చేయనని చెప్పు. ఇంకెప్పుడు దొంగతనం చేయనని చెప్పు. ఇంకెప్పుడు దొంగతనం చేయగలరు? చెప్పరా, దొంగతనం చేయగలరు? చేసావంటే నిన్ను ఎప్పుడైనా చేసావంటే ఓయ్, పెద్ద గొప్పోళ్ళ మాట్లాడుతున్నావు. నేను చిన్నపిల్లోడిని, ఇంట్లో ఇంతమంది పస్తులున్నారని నేను దొంగతనమైనా చేసి తీసుకొచ్చాను. నువ్వు తాటి చెట్లా ఉన్నావు, నువ్వేం చేసావయ్యా? నిన్ను ఎరా ఆయన పట్టుకుని అంత మాట్లాడతావా? ఏం చేస్తానో చూడు. ఇంకోసారి ఇలా మాట్లాడతావా? చెప్పరా, చెప్పు, మాట్లాడలేదు చెప్పు. వాడు ఎలాంటి ప్రశ్న వేశాడో విన్నావా? వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఏంటమ్మా ఇది? నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. బాధ్యత లేక మాట్లాడడం లేదు, భరించలేక మాట్లాడుతున్నాను. వాడు దొంగతనం చేయడం తప్పే, కానీ ఎవరి కోసం చేశాడు, ఎందుకోసం చేశాడని ఆలోచించు చూడు. ఎందుకే మాట్లాడడం లేదు? సమాధానం చెప్పు. ఆకలి వల్ల నీ బుద్ధి కూడా మారిపోయింది. అవునే, ఆకలి వల్ల అన్నీ మారిపోతాయి. మీ నాన్న నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు అమ్మా ఆకలేస్తుందని మీరెవరూ అడగకుండా ఉండుంటే నేను ఇంకో మగాన్ని వెతుక్కునేదానే కాదు. గౌరవం గౌరవం అని కుటుంబ బాధ్యత తీసుకున్నావు. ఆ రోజు నా కొడుకు ఆకలి కోసం ఏడ్చినప్పుడు ఆ ఆకలి బాధ తీర్చుంటే నా కొడుకు చచ్చేవాడు కాదు. వాడొక్కడ ఆకలి కోసం వాడు దొంగతనం చేయలేదే, మనందరూ ఆకలి తీర్చడం కోసం వాడు దొంగతనం చేశాడు. దీనికి నేనా కారణం? చెప్పవే, చెప్పు. ఒరేయ్, నువ్వు వెళ్ళి ఆ బట్టలు కొట్టతన్ని రమ్మని. అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వింటూనే ఉన్నాను. దానికి ఏమైందో నువ్వు చూసావుగా. దాని ఫలితంగా ఓ కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకు దొంగతనం చేశాడు. ఇక నేను చెప్పింది నువ్వేను. నువ్వు గౌరవమే ముఖ్యం అనుకుంటే మీ ఇద్దరూ కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను ఎలాగైనా ఈ ఇద్దరు బిడ్డల్ని కాపాడుకుంటాను. అయితే నువ్వు ముందులాగే తయారవుతావా? అవునే, అందులో ఏమిటి తప్పుంది? నలుగురు మీ అమ్మని చూసి నవ్వుతారనేగా నువ్వింతగా దిగులు పడుతున్నావు. ఆ నలుగురికి ఎప్పుడు నవ్వడం మాత్రమేనే తెలుసు. నా కొడుకు చావు బతుకులో ఉన్నప్పుడు ఆ నలుగురు అసలు రాలేదుగా. నా కూతురు వయసుకొచ్చింది, అప్పుడు ఆ నలుగురు రాలేదు కదే. ఏ రేపు మనం వీధిన పడబోతున్నావు కదే, ఇప్పుడు ఆ నలుగురు రాలేదు కదే. ఎప్పుడు ఏ సహాయము మనకి చెయ్యని ఆ నలుగురు నవ్వుతారని నువ్వు బాధపడుతున్నావే. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. సరోజ, నీ వయసుకి ఎంత పట్టుదల గౌరవం ఉన్నాయని తలుచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. కానీ అది ప్రయోజనం లేదు. 5 భర్తలున్న ద్రౌపదికి జనమంతా చేతులెత్తి నమస్కరిస్తారే, కానీ
అదే ద్రౌపది ఈ కాలంలో ఉంటే ఈ జనం ఒప్పుకుంటారటే. ఇలాంటి జనాన్ని చూసి నువ్వు దిగులు పడుతున్నావే. ఏదో పిల్లలతో నాకు కబుర్ చేసావట. మీరన్నట్టుగానే మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఎప్పట్లాగే మిషన్ కుట్టాలన్న నిర్ణయానికి వచ్చాను. ఉన్న మిషన్ అమ్మేశాం. కొత్త మిషన్ కొనాలి. ఏదీ మనసులో పెట్టుకోకుండా కాస్త సాయం చేయండి. ఇదంతా ఊహించే నేను వచ్చేటప్పుడే డబ్బు తీసుకొచ్చాను. ఇదిగో. ఓ చిన్న విషయం. నీకు వయసు అయిపోయింది. కొత్త మిషన్ కొని దాని మీద కొత్త మనిషిని కూర్చోబెట్టాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఆ డబ్బు అలాగే కిందనే పడి ఉండేవాడు, పర్వాలేదు. కొత్త మనిషిని కూర్చోబెట్టేటట్టయితే ఆ డబ్బు తీసుకోవచ్చు. లేదంటే మీ అబ్బాయితో తిరిగి పంపించే. రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను. వస్తాను. సరోజ, నాకు వయసైందని చెప్పి వాడు నీకు గురిపెట్టి వెళ్ళాడే. ఈ పరిస్థితి వచ్చింది నీ వల్లే. ఈ పరిస్థితికి ముగింపు రాబోయేది నీ వల్లే. నా ప్రాణాలు పోయినా సరే నువ్వు మిషన్ ఎక్కక్కర్లేదక్కా. ఇదిగో అక్క, ఇప్పటికైనా నువ్వు బావగారు కలిసి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇకపై కుటుంబ బాధ్యతల్ని నువ్వు మోయక్కర్లేదు. నువ్వేమంటున్నావే? నేనిప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా. నీకెంత పొగరుంటే ఇలా మాట్లాడతావు? నేనేం చేస్తానో చూడు. నీకెన్ని గుడ్డలుంటే ఇలా మాట్లాడతావా? ఎందుకు ఏడుస్తున్నావు అక్క? నీకు కావాల్సింది గౌరవమే కదా. అందుకే కదా నువ్వు ఆయన ఎంత కష్టపడ్డారు. ఇన్నాళ్ళు మనల్ని అమ్మ తిండి పెట్టి పోషించింది. ఇప్పుడు మన రుణం తీర్చుకోవాలి. నీ బదులుగా ఆ పని నేను చేస్తాను. మీరైనా చల్లగా ఉంటే నాకు కావాల్సిందేముంది? నా కోసం ఎవరు త్యాగం చేయొద్దు. పెద్దదాన్ని నేనే కదా. నేనే కొత్త మిషన్లో కూర్చుంటాను. రేపటి నుంచి
అసలు శపథని రమ్మని కబుర్ చెయ్యి. ఒక నిమిషం ఆగండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాస్త లోపలికి రండి. నన్ను క్షమించండి, మీ ఎదురుగా నేనలా మాట్లాడుండకూడదు. ఇది చెప్పడానికే తీసుకొచ్చావా? అవునండి, రేపు నేను చెప్పకుండా వెళ్ళిపోయానని మీరు అనుకోకూడదు కదా. పరువు మర్యాదలే ముఖ్యమని ఎన్ని రోజులు నేను కష్టాలు భరించాను. కానీ ఇప్పుడు మా అమ్మకి వారసురాలిక నేనే. ఇకపై నేనేం చెప్పినా ఆవిడ వినదు. అందువల్ల అందరికీ కొంచెం విషయం ఇచ్చి నేను చనిపోదామనే నిర్ణయానికి వచ్చాను. సరోజ, ముందు నేను వెళ్ళిపోవాలనే అనుకున్నాను. కానీ ఇప్పుడు నీతో కలిసి చచ్చిపోవాలన్నదే నా నిర్ణయం కూడా. వద్దండి, మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నలతో కలిసి వాళ్ళు చెప్పినట్టుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. నేను ఇక్కడి నుంచి బయలుదేరింది మా ఇంటికి వెళ్ళడానికి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి. మనిద్దరం కలిసి చచ్చిపోతే అది నాకెంతో తృప్తినిస్తుంది. దయచేసి వద్దనుకో. నేను చెప్పేది కాస్త పెళ్లి రోజు, నాకు ఆఖరి రోజు ఒకే రోజు కావాలని అలా విధి రాసి పెట్టిందేమో. కలుసున్నాను. ఆఖరిసారిగా మీ అమ్మా నాన్నని చూడాలని మీకు అనిపించట్లేదా? ఒక్కసారైనా మీ అమ్మగారిని చూసిరండి. నువ్వెలా ఉండేవాడివి, ఎలా అయిపోయావరా? దొరబాబులా ఉండే నా కొడుకుని ఇలాంటి హీన పరిస్థితుల్లో చూడవా? అయ్యయ్యో, రూపురేఖలే మారిపోయాయి కదరా. బగ్గ చిక్కిపోయావు. భోంచేసి ఎన్నాళ్ళయిందిరా? ఎన్నో రోజులైందమ్మా. నీ చేత్తో ఒక్క ముద్ద తిందామని వచ్చానమ్మా. కొంచెం ఉండు నాన్న, వస్తాను. ఏమండి, వాడెంతో ఆకలితో వచ్చాడండి. నువ్వు మాట్లాడక, నువ్వు ఇంకా నుంచున్నావంటే, నువ్వు ఇంకా ఎక్కడున్నావంటే వాడు మారిపోయాడండి. నా మాట వినండి. దయచేసి నా మాట వినండి. ఏమండి, ఒక్కగానొక్క
నేను వెళ్తున్నాను. సార్ 2 ప్యాకెట్లు జాంగ్రీలు ఇవ్వండి. ఏంటి సార్? ఏంటి సార్? చెప్పండి సార్. ఏంటి సార్? ఏంటండి? ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, దీన్ని నమ్మి డబ్బులు తీసుకోండి. ఇప్పుడు ఈ మధ్య మా అమ్మ ఇంట్లో డబ్బులు పెట్టడం లేదు. అందుకే ఇది అమ్మ ఎక్కడన్నా డబ్బులు తీసుకోండి. వద్దండి, మీరే ఉంచుకోండి. లేదు పర్వాలేదు, మీరు తీసుకెళ్ళండి. వద్దండి, మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది, అందుకే వచ్చాను. వస్తాను. మేమంతా తినేసా, నువ్వింకా తినలేదా అక్క? నా మీద కోపం అక్క? రేపటి నుంచి దొంగతనం చేయకుండా నేను పనిలోకి వెళ్తానక్క. నువ్వు పడుకో బాబు. సరోజా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను పడుకుంటాం. సైకిల్ కొట్లో
ఇంట్లో నన్ను 6 గంటలకే పనిలోకి రమ్మన్నారు. కొంచెం తొందరగా లేపుతావా అమ్మా? చెప్పమ్మా, తొందరగా లేపుతావా? సరే బాబు. మర్చిపోతారా? మీరు నన్ను నిరాకరిస్తారా? నీకేమన్నా మర్చిపోయిందా? నాతో చదివే అమ్మాయిని ఇలాగే ఒకడు ప్రేమించాడు. సినిమాలకు కూడా తీసుకెళ్ళాడు. ఆఖరికి ఏదేదో చేసేసి ఇప్పుడు దాన్ని చూడటానికి కూడా రావట్లేదు. పిచ్చిదానా, ముందు ఏడు పాపం, ఏడు పాపం. అయ్యో, భారత ఇంట్లో అందరూ చచ్చిపోయారంట. ఇంతవరకు వీళ్ళకి ఏ సహాయం చేయని ఈ ప్రజలు ఈ రోజు మాత్రం ఊరు ఊరంతా వచ్చి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇదే లోకం.